ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నేను చేస్తాను, వాక్యం ఉపదేశం చేస్తున్నాను, ఉపకారం కూడా చేస్తున్నాను. నా చేతనైన కాడికి ఎవరికైనా సహాయం అడిగితే అందిస్తున్నాను. చేతనైన కాడికి నాకు తోచిన కాడికి నేను ఇస్తున్నాను. మళ్ళీ తిరిగి ఇస్తానంటే అది ఇస్తున్నాను. తిరిగి ఇవ్వలేనట్టు తీసుకెళ్ళంటుండా చేతన కాడికి ఇస్తున్నా. నా దగ్గర లేనప్పుడు నేనేం చేయటం లేదు. తీసుకెళ్తున్నావా? ఎప్పుడు ఇస్తావు? 2 నెలలునే. అబ్బే 2 నెలలు. ఎన్ని నెలలు? 2 నెలలు. ఆ 2 పక్కన 0 పెట్టు. ఎన్ని నెలలు అంటే సంవత్సరం తర్వాత ఇచ్చేదాకా దిక్కాది మీరు లేదు. ప్రైజ్ లార్డ్. అయినా ఓర్పడి వింటున్నాను, కానీ దానికి దేవుడికి బాగా తెలుసు. అటువంటి వాళ్ళని గురించి నేను ప్రార్థన బాగా చేస్తా. ప్రభువా, ఆ డబ్బు నేను వసూలు చేయలేకపోతే నీకు వసూలు చేయడానికి బాగా వచ్చయ్యా. నువ్వు అన్నావు కదా నాకు అప్పచెప్పు అని, అందుకే నీకు అప్పచెప్తున్నా. నువ్వు వసూలు ఎలా చేస్తావో, ఎలా బుద్ధి చెప్తావో నువ్వే తీర్పు తీర్చి నా డబ్బులన్నా నాకు ఇప్పించు, లేకుంటే వానికి తీర్పు నువ్వు తీర్చు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టానుకో ఏమవుతుంది? బతుకులు ఏమవుతాయి? కంచికి జారుతుంది. ప్రైజ్ లార్డ్. చెప్పండి, అప్పులు తీసుకున్న వాళ్ళందరికీ చెప్పండి తిరిగి ఇవ్వమని. ఇది వాస్తవమే. కాబట్టి డబ్బులు దేవుని డబ్బులు నాయి కాదు. ముందే లెక్క పెట్టి ఇస్తా దేవుని డబ్బులని చెప్పేస్తా. నా డబ్బులు తీవకాకండి, దేవుని సొమ్ము అని చెప్పి ఇచ్చినప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. అది సహాయం చేయటము, ప్రేమించటమే క్రియ రూపంలో. నీ అక్కలు తీర్చడమే, నీ అవసరతలు తీర్చడమే, పట్టెడు భోజనం పెట్టడమే ప్రేమ, పట్టెడు నీళ్ళు ఇవ్వటమే ప్రేమ, ధన సహాయం చేయటమే ప్రేమ, ఆదరించటమే ప్రేమ, ఆదుకోవటమే ప్రేమ. నోట చెప్పటమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు ప్రేమ. ప్రేమ క్రియ రూపంలో ఉండాలంట. అందుకే దేవుడు అంటున్నాడు. మళ్ళీ పౌలు భక్తుడు చక్కని మాట ఉంది, 13వ అధ్యాయం 13వ వచనం. ఈ శ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. ఏంటంట? ఏంటి శ్రేష్టమైందంట? ప్రేమ. అందరూ ఏమంటారు? ఈరోజు మన మధ్యకు ఒక దంపతులు వచ్చారు. ఎవరు వచ్చారు? దంపతులు అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి శిబిరానికి వచ్చారు. వస్తా ఒట్టి చేతిలో రాలే. ఏం తీసుకొచ్చారు? స్వీట్ అంటామా, దాన్ని పలహారం అంటామా, అర్పణం అంటామా? దేవునికి అర్పణములు. ప్రైజ్ లార్డ్. దేవుడు చేసిన మేలుకి ఏం చేస్తారంట? అర్పణములు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో చెల్లించి అర్పణములు దేవునికి మందిరంలో తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్తారంట. ప్రైజ్ లార్డ్. అలాగే కొన్ని సంవత్సరాలు అయింది వాళ్ళకు పెళ్ళి. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు అయింది. అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, దుఃఖాలు సంతోషాలు అనుభవించారు, ఆనందము బాధలు అనుభవించారు. కానీ సర్వశక్తి గల దేవుని యొక్క కృప చేత, దయచేత మేము ఈరోజు సజీవులుగా ఉన్నాము ఇద్దరము. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అర్పణములో నేను పట్టుకొచ్చాను అన్నారు ఇద్దరు. ప్రైజ్ లార్డ్. వాళ్ళిద్దరు నిండు 100 ఏళ్ళు బతుకునుగాక, వాళ్ళ బతుకులు సుఖ సంతోషంతో వర్ధిల్లునుగాక, ఎక్కలేని ఆనందంతో వాళ్ళు జీవించునుగాక, వాళ్ళ దాంపత్య జీవితము వర్ధిల్లునుగాక, వాళ్ళ సుఖ సంతోషమైన జీవితము వర్ధిల్లునుగాక, నిత్యము పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా వాళ్ళ జీవితాలు గడువునుగాక. ప్రైజ్ లార్డ్.
ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఈయన ప్రేమ, ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ అలా ఉంటుందండి. విశ్వాసము పనికిరాదంట, నిరీక్షణ పనికిరాదంట. ఈ అన్నిటికన్నా ప్రేమ శ్రేష్టం. ఏ భార్య భర్త ప్రేమతో ఉంటారో, ఏ కుటుంబంలో ప్రేమతో ఉంటుందో ఆ దాంపత్య జీవితం సుఖ సంతోషముగా ఉంటుంది. యేసయ్యతో విశ్వాసి ఏ విధంగా లిమితం అవుతాడో, యేసయ్య ప్రేమతో విశ్వాసి ప్రేమతో యేసయ్య ఎలా కలిసి జీవిస్తారో ఆ ప్రకారమే ఆ భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరి పట్ల ప్రేమ, ఒకరి మరొక పట్ల ప్రేమ, వాళ్ళు ఇరువురు ఏక మనసు కలిగిన వారై ప్రేమ భావాలు పంచుకుంటూ సుఖ సంతోషంతో వర్ధిల్లునుగాక. అందుకే ప్రేమ శ్రేష్టం. ఒక్క ప్రేమ అనే మాటే నిన్ను భార్య భర్తలకు బంధిస్తుంది. ఒక్క ప్రేమ అనే మాటే భార్య భర్తలను కలుపుతుంది. ఒక్క ప్రేమ అనే మాటే కలిసి జీవించడానికి అది సాధనముగా మారుతుంది. ఆలోచన చేయండి రాజా. వాక్యం చెప్పాలని నేను చెప్తా, చాలా చెప్పగలను, పోల్చి చెప్పగలను, కలుపు కూడా చెప్పగలను. అది దేవుడు నాకు ఇచ్చిన కృపవరం. ప్రేమ లేనిది కంచు మగినట్టేనంట. మాటలు పలికి భాషలు పలితే కృపవరములు పొందిన, ప్రవచించే వరాలు ఉన్న, ప్రార్థన శక్తి ఉన్న, విశ్వాసంతో కొండలు పగిలించగలిగిన ప్రార్థన ఉన్నా వ్యర్థమే ప్రేమ లేకపోతే. ఇప్పుడన్నా ప్రేమించడం నేర్చుకోండి. ఇప్పుడైనా ప్రేమించడం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్. ఒకరికొకరు ప్రేమించుకుందాం, ఒకరికొకరు దేవునిలో ప్రేమలో పెరుగుదాం. కుటుంబం సభ్యులతో సహా మన కుటుంబ సభ్యులను మనం ప్రేమించడం ప్రారంభిస్తే పొరుగు వారిని ప్రేమించగలం, దేవుని పనిచేసే వారిని ప్రేమించగలం, దేవుని విశ్వాసులను ప్రేమించగలం. జాగ్రత్త. చక్కటి మాటలు దేవుడు మందిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని ఏం పొందాలంట? మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి అంటే అర్థం ఏంటి? ప్రభువారు మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందితే సరే అంటే దాని అర్థం ఏంటి? మనం ఏమంటాం? అయ్యా ఈ కొద్దిగా పని చేసి పెట్టరా, నాకు నాకు టైం లేదు, అబ్బో నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటాడు. అప్పుడు మనం అంటాం ఆక్రోశం తట్టుకలేక, కోపము తట్టుకలేక, సరే నువ్వు వెళ్ళు, నీ పని ఏంటో నేను ఏ సమయంలో ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు, సరే నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అదే మాట ప్రభువారు అంటున్నాడండి. నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే ఏం చేస్తాడంట? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని, నువ్వు మారు మనసు పొందితే సరే, నువ్వు ఆ పడింది ఎక్కడ గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి క్షమాభిక్ష అడిగితే సరే, నీ పద్ధతులు మార్చుకుంటే సరి, నీ అలవాట్లు మార్చుకుంటే సరి, నీ క్రియలు మార్చుకుంటే సరి, నీ దొంగతనం మార్చుకుంటే సరి, నీ బొంకుతనం మార్చుకుంటే సరి, నీ రోతతనం మార్చుకుంటే సరి, నీ స్థారమైనటువంటి ఈ యొక్క లోక సంబంధ జీవితాన్ని మార్చుకుంటే సరే, లేకపోతే నేను నీ ఎద్దుకు వచ్చి నీలో ఉన్న దీపస్తంభాన్ని పెగిలించి పాడేస్తాడంట. ప్రైజ్ లార్డ్. ఇదేంటమ్మా, ఎక్కడుంది మనకి దీపస్తంభమా మన జీవితంలో? ఉందా? చెప్పండి, ఉందా? ఆత్మ. ప్రైజ్ లార్డ్. అమ్మాయి బాగా చెప్పింది. మన ఆత్మే ఆయన మన జీవితంలో అనుగ్రహించిన ఈ శరీరానికి ఇచ్చిన దీపం. ప్రైజ్ లార్డ్. నరునికి ఇచ్చిన దీపము ఆత్మే. ప్రైజ్ లార్డ్. ఈ ఆత్మను తీసేస్తాడంటే ఈ ఆత్మ ఎలాగానే నువ్వేమవుతావు? చనిపోతావా? ఒక ఆవిడ వచ్చి నాతో అంటుంది, అబ్బా ఆయన ఏం సావు చచ్చాడండి. చూడు, ఆమె మాట్లాడి తీరు చూడు, మా అర్థం చేసుకుందాము. ఏం సావు చచ్చాడన్న మాట మాట్లాడుతుంది. అందులో ఏంటట? ఏం సావు చచ్చాడు అంటే ఒక పక్క సంతోషపడుతుంది అనుకోవాలనా, బాధపడుతుంది అనుకోవాలనా?
ఆయన ఏమి సాగు తెచ్చాడండి. ఏముడమ్మా ఏమైంది? వెళ్తా అలా కూలబడి ప్రాణం విడిచాడండి. ఎంతంట? వెళ్తా అలా కూలబడి ప్రాణము విడిచాడండి. ఏమైంది అతనికి తెలియదండి. తర్వాత వెళ్ళి డాక్టర్లు అన్నారంట హార్ట్ అటాక్ అన్నారంట. దేవుని మీద ఎందుకు నింద వేసుకుంటాడు? దేవుని మీద ఎప్పుడైనా నింద వేసుకుంటాడా అమ్మా? మీరు వైద్యుల దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నా ప్రయత్నం నేను చేసిన. వాడు వేసిన ఇంజక్షన్ వల్ల రియాక్షన్ వచ్చి చచ్చినా, వాడిచ్చిన మందుల్లో వికటించి చనిపోయినా, నువ్వు వెళ్ళిన రోగమే నీకు వికటించింది అని చెప్తాడు. కానీ నేను చేసిన పొరపాటు అని చెప్తాడు డాక్టరే? చెప్పడు కదా. దేవుడు అదే చెప్పడు. దేవుడు నీ ప్రాణం తీసేటప్పుడు కూడా చెప్పడు. నీలో ఏదో ఒకటి పెట్టి దానివల్ల నీ ప్రాణం పోయిందని చెప్తాడు అంతే. ఆయన ఎప్పుడు తన నిందను దాని మీద వేసుకోడు. ప్రైజ్ లార్డ్. తన క్రియను తన మీద వేసుకోడు. అందుకే హఠాత్తుకు ప్రాణం పోయిందంట. ప్రైజ్ లార్డ్. అదే అంటాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని నీ ఆత్మను లాగేస్తా. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఈ యొక్క మట్టి శరీరము మళ్ళీ మట్టి దాకా బార్ల పడుతుంది మట్టిలో. ప్రైజ్ లార్డ్. నాసిక రంధ్రంలో జీవవాయువుగా జీవాత్మ పొంది నరుడు లేచి నడిచెను అని ఉంది. ఆదికాండం 2:7 ఒక ఆకారము తయారు చేసి మట్టితో ఆ నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదితే వాడు జీవాత్మ పొందాడంట, లేచి నడిచాడంట. ఎప్పుడు ఆ జీవాత్మను తిరిగి ఎన్నికే దేవుడు తీసుకుంటాడో ఆ మట్టి బొమ్మ మళ్ళీ మట్టి బొమ్మ మట్టిలోనే వాడు పడిపోతాడు, మట్టి మీదనే. ప్రైజ్ లార్డ్. అదే మన జీవితం. వాడు హఠాత్తు సావు చావల్ల వాడు పాప క్షమాపణ అడగకుండానే దేవుడు తీసేశాడు. ప్రభువా నన్ను క్షమించమని అడిగే అవకాశం ఇవ్వకుండా దేవుడు తీసేసుకున్నాడు. ఇది హఠాత్తు మరణాలకు కారణం. కొంతమంది రోగులు బాధపడుతూ శారీరకంగా బలహీనపడుతూ ప్రభువా క్షమించయ్యా మా పాపాలని అడిగే అవకాశం అన్నా ఇస్తున్నాడు ఆ రోగికి. వీడు రోగం లేని వాడు హఠాత్తు మరణం అంటే వీడి అసలు పాపాలు క్షమించమని అడిగితే నేను క్షమించాల్సి వస్తుందేమో, చేయి వీడి పాపాలు నేను ఎందుకు క్షమించాలి అని హఠాత్తు మరణం అంతే. జర జాగ్రత్త. నేను నీ వద్దకు వచ్చి మారు మనసు పొందకపోతే సరే, మారు మనసు పొందితే సరే నిన్ను నా రాజ్యంలోకి చేర్చుకుంటా. మారు మనసు పొందకపోతే నువ్వు భూమి మీద బతకనేను, పైన పరలోకము కూడా నిన్ను బతకని ఉన్నాను. ప్రైజ్ లార్డ్. 2 అందాలు నిన్ను చంపేస్తా. శారీరకంగా చంపేస్తాను, ఆత్మగా కూడా చంపేస్తా. అందుకే అంటాడు మత్తయి సువార్త 10:28 అంటాడు, నీ ఆత్మను నీ శరీరాన్ని చంపేవానికి భయపడు, కేవలం నీ శరీరాన్ని చంపేవానికి భయపడకమని మత్తయి రాస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, జర జాగ్రత్త. ముత్యాల లోకేష్ గారును విజయమ్మ వీళ్ళిద్దరు భార్యాభర్తలు. గత కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు ఆదికాండము 2:23-24 ప్రకారము అవ్వను ఆదామును జతపరిచి భార్యాభర్తలుగా ఏర్పాటు చేసిన ప్రకారము కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా జతపరిచాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పలు కూడా దేవుని భయపరచండి. ఆ ప్రకారమే వీళ్ళు ఇరువురిని కూడా ముత్యాల లోకేష్ గారిని విజయమ్మను భార్యాభర్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేక కుటుంబంలో అనేక ఇబ్బందులు, శారీరకంగా ఆరోగ్య రీతులలో, ఉద్యోగ రీతులలో అనేకమైన ఈ భూమి మీద వచ్చిన ఒడిదుడుకు అన్నిటిను నిలదొక్కొని శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆలోచన ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి సజీవులుగా నిలబెట్టి ఈరోజు వారిరువురు కూడా పెళ్లి రోజు జరుపుకోవటానికి దేవుడు కృపను ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. వీళ్ళ పెళ్లి రోజు వర్ధిల్లునుగాక. వీళ్ళ పెళ్లి రోజులు అనేక సంవత్సరాలు వచ్చునుగాక. అనేక సంవత్సరాలు ఇలాగే పెళ్లి రోజులు జరుపుకునుగాక. ఈ మహోత్సవమైన దినాన్ని వీళ్ళు అనుభవించునుగాక. వీళ్ళ సంతానము చూసి ఆనందించునుగాక. వీళ్ళ బంధువులు చూసి ఆనందించునుగాక. ఈ ఇరువురు భార్యాభర్తలను దేవుడు దీవించునుగాక. వీళ్ళ దాంపత్య జీవితం వర్ధిల్లునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, ఇదిగో నాయన
ఈ యొక్క ప్రభా నీ కుమార్తె కుమారుడు ప్రభా ముత్యాల లోకేష్ గారు విజయమ్మను నాయన కొన్ని సంవత్సరాల క్రితము నువ్వు భార్య భర్తలుగా నాయన ప్రభా నువ్వు ఏర్పాటు చేశావు, భూమిన నువ్వు దీవించావు, ఆశీర్వదించావు. నోహోకు ఇచ్చిన ప్రకారము వర్ధిల్లింప చేయమని చెప్పిన ప్రకారము ఒక కుమార్తెనిచ్చావు. ఆ కుమార్తె కూడా ఎదిగి పెద్దదై నాయన యవన కాలంలో ఉన్న కుమార్తెను ఇచ్చావు. దేవానికి స్తోత్రాలు. ఆ కుమార్తె కూడా మంచి భవిష్యత్తు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రభా ఈ యొక్క దాంపత్య జీవితంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా వాటినన్నిటిని జయించగల శక్తిని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. దానికి కృతజ్ఞతగా, నువ్వు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా, నువ్వు చూపించిన కనికరానికి కృతజ్ఞతగా, నువ్వు చూపించిన దయకు కృతజ్ఞతగా నీ పాదస్థితికి అర్పణములు తీసుకొచ్చారు. ఈ అర్పణములు దీవించి ఆశీర్వదించం ప్రభా. అయా నువ్వు భుజిస్తే మేమందరము భుజించినట్టే, నువ్వు ఆరగిస్తే మేమందరము ఆరగించినట్టే, నువ్వు ఆశీర్వదిస్తే ఈ తీసుకొచ్చిన ఆశీర్వదింపబడినట్టే. అనేక సంవత్సరాలు ఇటువంటి పెళ్లి రోజులు జరుపుకోవటానికి నువ్వు దీవించినట్టే గొప్ప కార్యము జరిగించి మేలు చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారిని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవా మిక్కిలి ప్రేమ గల తండ్రి మీ స్తోత్రాలు. ఇదిగో నాయనా లోకేష్ గారిని బట్టి విజయమును బట్టి ప్రభా ఈరోజు భార్య భర్తలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నేను ఒక్కడిని కాదుగో ప్రభా, సంఘమంతా ఏక హృదయం కలిగి ప్రార్థన చేయిస్తున్నది. సంఘం మొత్తం ప్రభా ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నది, దీవిస్తుంది ప్రభా. అనేక సంవత్సరాలు నజరేయుడైన యేసు నామములో వివాహ మహోత్సవ దినాన్ని జరుపుకోవటానికి కృప దయచేయబడునుగాక. అద్భుత కార్యాలు జరుగునుగాక. వీళ్ళ బ్రతుకులు అనేకమైన మేలులు చేకూర్చబడునుగాక. వీళ్ళు సంతోషముగా సుఖ సంతోషముతో ఆనందంతో వర్ధిల్లునుగాక. వీళ్ళ కుటుంబ దినదినం ఆశీర్వదింపబడునుగాక. ఈ దాంపత్య జీవితంలో కలిగిన సమస్తము కూడా దేవునికి మహిమార్థముగా జీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవా మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. కృపా సత్య స్వరూపేనా యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అల్పునైన నన్ను నిలబెట్టుకొని నీ శిలవ సాటున మరుగుపరుచుకొని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 3 వచనాలు మాట్లాడటానికి కృప దయచేసినావు. నువ్వే మాట్లాడించినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నువ్వే బలపరిచినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఈ ప్రకటన గ్రంథం అయిపోయేంత వరకు మీరు నాతోనే ఉండండి, నాలో ఉండండి, నన్ను బలపరచండి ప్రభా. నా చుట్టూ మీ కంచె వేసి కాపుదల దయచేయండి. నిత్యం నీ దూతల కాయలుగా వంచండి. ఈ ఒలివ ప్రార్థన శిబిరానికి వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి కాపుదల దయచేయండి. నీ వాక్యము ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాన్ని నాయనా నీ దాసుడిగా నేను వివరిస్తుండగా వాళ్ళు వింటుండగా వాళ్ళ హృదయాలను పదిలపరచు, స్థిరపరచు. వాళ్ళు నీతో పాటు జీవించే యోగ్యత కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. జరగబోయే భవిష్యత్తు కాలంలో జరగబోయే ఎన్ని తెలియజేసిన సత్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. జరుగుతున్నాయి ప్రభువా. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ సూచక క్రియలు జరుగుతున్నాయి భూమి మీద. మేము వింటున్నాము నా ప్రభువా, టీవీ ఛానల్లో టీవీలో చూస్తున్నాము నా తండ్రి. అయ్యా నీ రాకడ సమీపంలో ఉందని అర్థమవుతుంది అయ్యా. నా ప్రార్థన ఆలకించండి, మమ్మల్ని సిద్ధపాటు చేయండి. అనేక మంది విశ్వాసాలను సిద్ధపాటు చేయండి. నీ ప్రేమలో మమ్మల్ని సిద్ధపాటు చేయండి నాయనా. నీ ప్రేమలో, నీ కనికరములో, నీ దయలో, నీ రెక్కల చాటులో మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభువా. గొప్ప కార్యము జరిగించండి. ప్రతి విషయము గ్రహించడానికి కృప దయచేయండి. ప్రతి విషయము నాయన నువ్వు చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. నీ లేఖనాలు మా హృదయంలో పదిలపరచండి. అద్భుత జీవితాలు మా జీవితంలో అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. మీకు వందనాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి నామాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నవాడు ఎవరు ఏ అవసరత గురించి వచ్చారో, ఎవరు ఏ అక్కర గురించి వచ్చారో, ఎవరు ఎటువంటి స్థితిలో వచ్చారో నీకు తెలుసు ప్రభువా. హృదయాంతరంగా ఆలోచన ఎరిగిన దేవుడవు గనక నీకు తెలుసు నాయన. ఎవరిని తోసిపుచ్చే దేవుడు కాదు, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడు ప్రభువా.
అనేక అవసరతల గురించి వచ్చారు, అనేక అక్కర్ల గురించి వచ్చారయ్యా. వాళ్ళని ఆదరించవా, ఆదుకోనా ప్రభువా. ఈరోజు ప్రభా మన మధ్య ప్రత్యేకంగా ప్రభా వివాహము చేసుకున్నటువంటి దినాన్ని, ఆ మ్యారేజ్ డేను జరిపించుకున్న ఆ ముత్యాల లోకేష్ గారిని, నైనా అలాగే విజయమ్మ గారిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. వారిని ఇంకా అనేక సంవత్సరాలు ప్రభా ఇటువంటి సంతోషకరమైన దినాన్ని, ఇటు ఆనందకరమైన దినాన్ని వాళ్ళ జీవితంలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే ప్రభు నాయన ఇంకా ఒక ముఖ్యమైన విషయం ప్రభా, ఇదిగో మచిలీపట్నం నుంచి శాంతమ్మ వచ్చింది ప్రభా. భర్తని ఈ మధ్యకాలంలో కోల్పోయింది తండ్రి. నాయనా తనకి 2 బిడ్డలు ఉన్నారు నాయన, సౌందర్య, శృతిపాలని ప్రభా. గతంలో ప్రభా ఆయన జీవించిన జీవనానికి భిన్నంగా ప్రభా ఈరోజు అనేక ఇబ్బందులు ఇరుకులు పడకుండా నువ్వు కాపాడుతున్నందుకు మీ స్తోత్రాలు. భర్త లేని వారికి నువ్వు ఆదరణకర్తవై ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఆదరణకర్తవైన దేవానికి స్తోత్రాలు. ఆ కుమార్తె ప్రత్యేకించి ఈరోజు వచ్చింది. గత 2 రోజుల నుంచి ప్రభా ఎవరో నాయనా రాత్రి ప్రభా 9 గంటలు అయిన తర్వాత తలుపు తడుతున్నాడంట. మనిషా చీకట అర్థము కాని పరిస్థితి ప్రభా. నైనా సందడు చేస్తున్నాడు, శబ్దాలు వస్తున్నాయి, కళ్ళు మూత పడితే శబ్దం. నాయనా ఉలిక్కబడి లాగడమే ఈ స్థితిలో ఈ కుమార్తె నీ సన్నిధికి వచ్చింది. నీ మౌలిబా ప్రార్థన శిబిరంలో ఉన్నది, నీ పాద సన్నిధిలో ఉన్నది ప్రభా. నాయన ఆ స్థితి ఏంటో మీరు తెలియజేయండి. ఆ ఎవరు మనిషా లేకుంటే చీకట, ఎవడైనా ఏదైనా చేశాడా ప్రభా బయలుపరచువాడవు నువ్వే. నువ్వు బయలుపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు, నువ్వు తెలియజేస్తున్నందుకు మీ స్తోత్రాలు. యేసు నామములో బయలుపరచబడునుగాక. సర్వశక్తి గల దేవుని యొక్క మహిమ బయలుపరచబడునుగాక. ఆకాశ వాక్యంలో విప్పబడునుగాక. ఆ బలిపీఠము నుంచి ప్రభా అగ్ని జ్వాలలు దిగివచ్చునుగాక. మచిలీపట్నంలో ఉన్న నివాస స్థలమైన ఆ స్థలము పైన అగ్ని జ్వాలలు దిగివచ్చునుగాక. ఆ చీకటి ఎవరో, ఆ చీకటి ఏమిటో ప్రభువా నువ్వు తెలియజేస్తున్నందుకు మీ స్తోత్రాలు. యేసు నామములో బయలుపరచబడునుగాక. ఆ యొక్క ప్రభా చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ చీకటిలో ఉన్న వ్యక్తి చీకటి మనిషా లేక చీకటి ప్రభా అది బయలుపరచు. యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఆ బాత్రూమ్ దగ్గర ఉన్నవారు ఎవడో యేసు నామములో అది చీకటి. నజరేయుడైన యేసు నామములో చీకటి పారిపోతుంది. యేసయ్య పారిపోతుంది. యేసు నామములో అది కాల్చబడునుగాక. అగ్ని జ్వాలలు దిగివచ్చునుగాక. యేసు నామములో కాల్చు నా తండ్రి, కాల్చబడాలి ప్రభా. పూర్తిగా కాల్చబడాలి. యేసు నీ కుమార్తెను భయపెడుతున్నటువంటి వ్యక్తులు ఇంకా ఎవరున్నారు బయటపరచు. ఆ గృహంలో ఆ గృహంలో ఇంకా ఏమేమి ఉందో బయలుపరచు. యేసు నామములో ఆ తలుపు కొట్టువాడు ఎవడు, ఆ ఏ ఆత్మ కొడుతుంది ప్రభా, ఎందుకు కొడుతుంది? యేసు నామములో లయపరచబడునుగాక. ఆ చీకటి పారిపోనుగాక. ఆ గృహము విడిచి ఆ గృహము పారిపోనుగాక. ఆ గృహము నుంచి ఆ వెలుగుతో నింపబడునుగాక. నా తండ్రి యేసు నామములో వెలుగు నింపబడునుగాక. యేసు నామములో వెలుగు నింపబడునుగాక. సర్వశక్తి గల దేవుని కార్యం చేస్తున్నందుకు మీ స్తోత్రాలు. భయాందోళన తోసివేసినందుకు మీ స్తోత్రాలు. నీ రక్తము ప్రభు తీసుకుని వెళ్తుండగా నీ కుమార్తె ఆ రక్త పరుషణ జరిగినప్పుడు ఆ కుటుంబంలో మొత్తం చీకటి పారిపోవాలి. ఆ కుటుంబం అంతా వెలుగుగా ఉండాలి. నీ రక్తం ఆ కుటుంబానికి కంచెగా ఉండాలి. భయం నుంచి విడుదల, ఆందోళన నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. గొప్ప కార్యం జరిగించి మేలు చేయమని. అలాగే ప్రభు నాయన ఎవరు ఏ ఆశతో వచ్చారో ఇక్కడ ఆ స్థలంలోకి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభు. గొప్ప కార్యాలు జరిగించండి నాయన. లక్ష్మీదేవమాన మంచిగా ఆరోగ్యం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. శారమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. రామకోటమును ముట్టి స్వత్తపరిచినందుకు మీ స్తోత్రాలు. ఇంకా బలమైన ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. సత్యలీలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆమె కుమార్తెకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరున జ్ఞాపకం చేసుకోండి. గొప్ప కార్యాలు జరిగించి మేలు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. నాయన మరియమ్మను ముట్టండి ప్రభా. నాయన కరుణమ్మను కూడా ముట్టండి. శరీర సంబంధం ప్రతి బలహీనత నుంచి వాళ్ళిద్దరు లేవనెత్తండి. గొప్ప కార్యం జరిగించండి. మరియమ్మ పశువుల చుట్టూ ఆయా కరుణమ్మ పశువుల చుట్టూ కంచె వేసి కాపుదల దయచేయండి. నైనా మీకు స్తోత్రము. సంటిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. తన కుమార్తె ఉద్యోగ విషయంలో దయ చూపించమని అడుగుచున్నాను.
మంచి ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాను. యువాము కూడా జరగాలని ఆశపడుతున్నారు. ఏది నీకు ఇష్టమో, ఏది నీ చిత్తమో, ముందు ఏది జరగాలనో అది నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. గొప్ప కార్యం జరిగించి మేలు చేయమని, నీ దాసుడిగా చేసిన ఈ విన్నపములు విజ్ఞాపనలు ఆలకించమని, ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరచుగా మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి, శోధన లెక్క దుష్టిందులు రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులు సర్వనాశనం. యేసుక్రీస్తు వారికి పరిపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలవెల్లా సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, నాయనా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయ కూలీలకు, వ్యవసాయదారులకు, విద్యావంతులకు, చేతివృత్తులు పనిచేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు,